హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మెజర్ అండ్ స్టిచ్. ఇవాల్టి క్లాస్‌లో అయితే మనము టైప్స్ ఆఫ్ హెమ్మింగ్స్ గురించి నేర్చుకుందాము. హెమ్మింగ్స్‌లో చాలా టైప్సే ఉంటాయండి. వాటిలో ఇవాళ నేను మీకు 2 చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి హెమ్మింగ్స్ అనేవి చాలా అవసరము. ఎందుకంటే డ్రెసెస్‌కి కానీ వేటికైనా ఫినిషింగ్ అనేది వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి దీనిలో 4 టైప్స్ సింపుల్, వర్టికల్, బ్లైండ్, బ్యాక్ స్టిచ్ అయితే ఉంటాయి. ఇవాళ నేను మీకు సింపుల్ అండ్ వర్టికల్ గురించి అయితే చూపిస్తాను. మనం ఎక్కువగా బ్లౌజెస్‌కి కానీ, డ్రెసెస్‌కి కానీ నెక్కులకైతే మనము హెమ్మింగ్ అనేది యూజ్ చేస్తాం కదా! సో, ఫస్ట్ ఇలా సింగిల్ ఫోల్డింగ్ అనేదైతే చేయాలి. చేసిన తర్వాత నీడిల్‌ని మనము ఇలాగ బయటకి తీసుకురావాలి దారంతో పాటు. ఇలా కుట్టిన తర్వాత అప్పుడు మనం డబుల్ ఫోల్డింగు, సింగిల్ ఫోల్డింగ్ తెలుసు కదా మనకి. అప్పుడు డబుల్ ఫోల్డింగ్ చేయాలనమాట. డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత ఇప్పుడైతే హెమ్మింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. కింద క్లాత్‌ని, పై క్లాత్‌ని కొంచెం మాత్రమే తీసుకొని నిదానంగా, జాగ్రత్తగా అన్ని స్టిచెస్ ఈక్వల్‌గా ఉండేలాగా అయితే మనము ఫినిషింగ్ తీసుకురావాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇలాగా కొంచెం క్రాస్‌గా అయితే స్టిచ్ చేయాలండి స్టిచెస్ అనేవి. డ్రెస్‌కి కానీ, బ్లౌజ్‌కి కానీ దేనికైనా సరే ఫినిషింగ్ అనేది హెమ్మింగ్ మీదైతే ఖచ్చితంగా డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో, మనం హెమ్మింగ్ అనేది చాలా నీట్‌గా అండ్ జాగ్రత్తగా అయితే చేయాలి. ఇవి చిన్న చిన్న పనులే కానీ ఫినిషింగ్ అనేది మాత్రం వీటి మీదే డిపెండ్ అయి ఉంటుంది మోస్ట్‌లీ మనకి. సో, ఇలాగ మనం చివర్లో ఒక నాటు గనుక వేసేసాము అంటే హెమ్మింగ్ అనేది రెడీ అయిపోతుంది. ఇదొచ్చేసి ఫ్రంటు, ఇదేమో బ్యాక్ అనమాట. నాట్ అనేది జాగ్రత్తగా వేయాలి. లేదంటే నాట్ కనుక ఊడిపోయింది అంటే హెమ్మింగ్ స్టిచెస్ మొత్తం వచ్చేస్తాయి. సో, అందుకని జాగ్రత్తగా కేర్‌ఫుల్‌గా చేయాలి. ఇప్పుడు మనం చేసింది రాంగ్ సైడు. రైట్ సైడ్ ఎలా ఉందో చూపిస్తాను మీకు. చూస్తున్నారు కదా! ఇలాగ చిన్న చిన్న డాట్స్ లాగైతే వస్తుంది. అదే మనకి సింపుల్ హెమ్మింగు. వర్టికల్ హెమ్మింగ్ గురించైతే నేను మీకు చూపిస్తాను. స్టార్టింగ్ ప్రొసీజర్ దానికి దీనికి అంతా సేమేనండి. డిఫరెన్స్ కూడా ఏం ఉండదు. స్టిచెస్‌లో కూడా పెద్ద డిఫరెన్స్ మనం ఫైండ్ ఔట్ చేయలేము. కుట్టే విధానం కొంచెం మారుతుంది. ఏంటంటే దానిలో మనం స్లైట్‌గా సూదిని పెట్టి స్టిచ్ చేసాం కదా! కానీ ఇక్కడ మాత్రము సూదిని ఇలాగా చక్కగా పెట్టి స్టిచ్ చేయాలనమాట. దానివల్ల స్టిచ్ అనేది చేంజ్ అవుతుంది. చూస్తే మనం తొందరగా ఫైండ్ ఔట్ చేయలేము. కొంచెం అబ్జర్వ్ చేస్తేనే వర్టికల్ హెమ్మింగ్‌కి, సింపుల్ హెమ్మింగ్‌కి డిఫరెన్స్ అనేది మనకి కనిపిస్తూ ఉంటుందండి. సో, చూస్తున్నారు కదా! ఇవొచ్చేసి ఇలాగా అడ్డంగా ఉన్నాయి. అవేమంటే క్రాస్‌గా ఉన్నాయన్నమాట. దీనికి కూడా అంతే యాజ్ యూజువల్ నాట్ అనేది జాగ్రత్తగా వేయాలి. లాస్ట్ స్టిచ్ అయిపోబోయే ముందు నాటైతే ఇలాగ జాగ్రత్తగా సూదికి దారాన్ని తిప్పి వేయాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇంకొక నాట్ కూడా వేయాలండి. అప్పుడే ఊడకుండా స్టిఫ్‌గా ఉంటుంది. బట్ ఫినిషింగ్ అనేదైతే నీట్‌గా ఇవ్వాలి. ఎలా పడితే అలాగ నాట్ వేయకూడదు. ఇదొచ్చేసి బ్యాక్ సైడు అంటే రాంగ్ సైడ్ అనమాట. ఇదేమో రైట్ సైడ్ అండి. చూస్తున్నారు కదా! స్టిచెస్ అనేవి కొంచెం అడ్డంగా ఉన్నాయి. అవేమంటే సింపుల్ హెమ్మింగ్‌లో క్రాస్‌గా ఉంటాయి మనకి. వర్టికల్ హెమ్మింగ్‌లో మాత్రం ఇలాగా అడ్డంగా ఉన్నట్లు ఉంటాయన్నమాట. అదే మనకి రెండిటికి డిఫరెన్సు. అంతకుమించి పెద్ద డిఫరెన్స్ అయితే ఉండదు. సో, ఇవండి. మీకు వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మీ ముందుకొచ్చేస్తాను.